నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ మామిడికాయ తురుము అలాగే అల్లంతో చట్నీ అండి. నిలవ పచ్చడి చూడండి, చక్కగా కుదిరింది. మరి ఈ చట్నీ ఫుల్ రెసిపీ కోసం అయితే మొత్తం వీడియో అంతా చూడాల్సిందే. నేనైతే ఇక్కడ ఒక గాజు సీసాలో పెట్టుకుంటున్నాను. చక్కగా నిలవ ఉంటుంది కూడా. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట ఉంచితే ఒక నెల రోజుల పాటు అయితే ఉంటుంది. గాలిపోకుండా ఉండే దాంట్లో పెట్టేసుకుంటే చాలు, చక్కగా నిలవ ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నేను చక్కగా సీసాలో పెట్టేసుకున్నాను, నిలువ ఉంటుంది కూడా. మనకి వైట్ రైస్ కాంబినేషన్తో పాటుగా దోశ అలాగే ఊతప్పం, బోండా, పునుగు వీటిల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. కొంచెం స్వీట్గా, కొంచెం వగరుగా, అలాగే పులుపు, సూపర్ కాంబినేషన్. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ మామిడికాయ అలాగే అల్లంతో పచ్చడి కోసం అండి. ఇక్కడ అల్లం అయితే చక్కగా కడిగి ఎండబెట్టేసుకున్నాను. ఈ తొక్కంతా తీసేసుకోవాలి. అలాగే మామిడికాయ కూడా పైనంతా తొక్క తీసేసుకొని తురిమి పెట్టుకోవాలి. ఇవి రెండూ కూడా తురిమి పెట్టుకోవాలండి. ఇందులోకైతే ఆవాలు అలాగే మెంతులు, ఆవాలు మెంతులు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు ఒక 20 వరకు, అలాగే జీలకర్ర ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవైతే ఆయిల్ లేకుండా డ్రైగా, అంటే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇవైతే తొక్క తీసేసి పెట్టుకుంటున్నాను. అవన్నీ తొక్క తీసి తురిమే లోపల ముందుగా మెంతులు అలాగే ఆవాలు వేయించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇవి పౌడర్ చేసుకోవడానికి ఆరిపోతాయి. అవి తురిమే లోపలే ఇవి ఆరిపోతాయి కాబట్టి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. పాన్ అంతా హీట్ అవనిస్తున్నాను. ముందుగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. వీటిని సన్న మంట మీదే వేయించుకోవాలండి. మనకి మెంతులు కానీ ఆవాలు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. మెంతులు కూడా మనకు కొద్దిగా కలర్ మారాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత మెంతులన్నీ చక్కగా ఇంకొంచెం కలర్ మారిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొద్దిగా ఆరనిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కొద్దిగా ఆరబెడుతున్నాను. ముందుగా మామిడికాయ అయితే తొక్కు తీసేసుకుంటున్నాను. మామిడికాయ తొక్కు తీసి తురిమి పక్కన పెట్టుకుంటే సరే. ముందు తర్వాత అల్లం తొక్కు తీసేసి పెట్టుకుంటాను, తురిమి పెట్టుకుంటాను. మొత్తం కూడా తొక్కంతా తీసేసి క్యారెట్ తురిమేదాంతో తురిమేసుకుంటే సరిపోతుంది. చాలామంది మామిడికాయ అల్లం మిక్సీ వేసేస్తారు మెత్తగా. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం కూడా తొక్కంతా తీసేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం కడిగి ఆరబెట్టుకున్నదే కాబట్టి ఇప్పుడైతే ఏం కడగవసరం లేదు. ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో మీడియం సైజు ఉన్న సైడ్ తురిమేసుకుంటాను. చూసారు కదా, మొత్తం కూడా ఇలా తురిమి పెట్టుకోవాలి. చూడండి, టెంక్ అంతా ఇలా ఉంచేసేసాను. చూసారా, మొత్తం కూడా మనకి మామిడికాయ తురిమేటప్పుడైతే ఇలా ముక్కలుగా కోస్తే నీరు రాదు, కానీ తురిమేటప్పుడైతే ఖచ్చితంగా కొద్దో గొప్ప నీరైతే వస్తుందండి. చూడండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు అల్లం కూడా దీంతోనే కడిగితే మళ్ళీ ఆరబెట్టుకోవాలి. అలాగే పక్కన పెట్టేస్తున్నాను. ఇదంతా కప్పుతో కొలిసి పెట్టుకోవాలి కదా, ఓ పక్కకు పెట్టేసి అల్లం అయితే తొక్క తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదన్నా శ్రమ ఉంది అంటే ఇవన్నీ తొక్కు తీసి తురిమే వరకేనండి. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకొని మొత్తం కూడా తురిమి పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం కూడా అల్లం అంతా కూడా తురిమి పెట్టేసుకున్నాను. కొంచెం పీచులాగా అయితే వస్తుంది. ముదిరిపోయిన అల్లం తీసుకున్నాం కదా, లేతగా ఉండే కన్నా కొంచెం ముదురుగా ఉన్న అల్లమే తీసుకోవాలి. మొత్తం కూడా కొలత ప్రకారం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే పచ్చడి మొత్తం కలుపుకోవడం కోసం వెడల్పాటి బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి అయితే కొలత ప్రకారం తీసుకోవాలి. మామిడికాయ
తురుము, అలాగే అల్లం తురుము కూడా. నేనైతే 1 కప్ మెజర్మెంట్ తీసుకున్నాను. మామిడికాయ నీరుతో సహా వేసేసుకుంటున్నాను ఇక్కడ. నాకైతే ఇక్కడ 1.25 కప్ వరకు వచ్చేసింది. దీనికి సగంగా వచ్చేలాగా అల్లం తురుము చూసుకుంటున్నాను, అంటే 3/4 కప్ వరకు. 1.25 అంటే కొంచెం తక్కువగా 1 కప్ వరకు రావాలి. చూసారు కదా, అల్లంలో ఉన్న నీరు కూడా వేసేస్తున్నాను. మీకు అర్థమైందో ఇప్పుడు కొలత ఎలాగో? 1 కప్పుకి 2 కప్పులు మామిడికాయ తురుము అయితే ఉండాలి. ఇక్కడ ఇవి 2 కలిపేస్తున్నాను. కిలోల లెక్కలో తీసుకోవాలనుకుంటే 1/2 కిలో వరకు మామిడికాయ ఉంటే మాత్రం 1/4 కిలో వరకు అల్లం ఉండాలి. అల్లం పీచు ఉంటుంది కదా, మధ్య మధ్యలో కొంచెం మనకి ముద్దలాగా ఆడినా కూడా ఇలా మొత్తం తీసేసుకొని కలిపేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మెంతులు అలాగే ఆవాలు అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే మెంతిపిండి ఆవపిండి కలిపి ఇందులోకి వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి అయితే ఇప్పుడు బెల్లం, నేను ఏ కప్తో అయితే ఇక్కడ కొలత తీసుకున్నానో ఆ కప్తోనే 1/2 కప్ వరకు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. 1/2 కప్ వరకు బెల్లం, ఇది కూడా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు కళ్ళుప్పు తీసుకుంటున్నాను. నేను సాల్ట్ బదులుగా కళ్ళుప్పు అయితే 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పుకు కూడా కొంచెం తగ్గించి వేసానండి ఇక్కడ. చూడండి, ఇందులోనే ఇదే కప్తోనే మెజర్మెంట్స్ కారం కూడా తీసుకుంటున్నాను. కారం అయితే ఇక్కడ నాకు 3/4 కప్ వరకు తీసుకుంటున్నాను. మొత్తం కూడా కలిపేస్తున్నాను. చేత్తోనే కలిపితేనే బెల్లం కూడా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇక్కడ చూసారా, మొత్తం కలిపి పెట్టేశాను. ఇలా ఉంచేసేసి వెల్లుల్లి జీలకర్ర కూడా కొంచెంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో క్లీన్ చేసుకొని వెల్లుల్లి జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ మొత్తం తుడిచిపెట్టుకున్నానండి. వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకైతే నేను ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. నేను ఆయిల్ అయితే ఇక్కడ కంప్లీట్గా కప్పు పైన తీసేసుకుంటున్నాను. 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చళ్ళలోకి నిలవ ఉండాలంటే మనకి ఆయిల్ కంపల్సరీ. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా కూడా హీట్ అవనిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే మినపప్పు, శనగపప్పు అలాగే ఆవాలు వేసి వేయించుకుంటున్నాను. వీటితో పాటుగా 4-5 ఎండుమిరపకాయలు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ తాలింపు గింజలన్నీ కూడా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆవాలన్నీ చిటపటమంటూ పప్పులన్నీ కలర్ మారుతున్నప్పుడే వెల్లుల్లి అలాగే జీలకర్ర ముద్దను కూడా ఇందులోకి వేసేసుకున్నాను. కొంచెంగా వేయించుకోవాలి ఇది కూడా. వీటితో పాటుగా కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా. ఇంగువ ఇష్టపడే వాళ్ళు ఇంగువను కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, అంతా వేగిపోయింది. పసుపు వేసుకోవాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపునైతే వేస్తున్నాను. మీరు ఇందాక ఉప్పు కారం కలిపేసినప్పుడే పసుపు కూడా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, తాలింపు అంతా వేగిపోయింది పర్ఫెక్ట్గా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అంతా వేడివేడిగానే పచ్చట్లో కలిపేస్తున్నాను.
మొత్తం కూడా తాలింపు కలిపేసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువ స్వీట్ ఉండదు, మనం బెల్లం వేసామనే కానీ కొంచెం చిరు స్వీట్గా తెలుస్తుంది. ఇది రైస్లోకి అలాగే దోశ, ఊతప్పం, పునుగు, బొండా వీటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. మనం అల్లం చట్నీ తింటాం కదా టిఫిన్స్లోకి, అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ తురిమి పెట్టుకున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే ఉండదు. ఇప్పుడు ఆయిల్ అంతా కలిసిపోయింది కదా, మనం ఒక బౌల్లోకి తీసుకోగానే ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది. చూసారు కదా, అల్లం అలాగే మామిడికాయ పచ్చడి, తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.